ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారాన్ని వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చినందుకు ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా ఆగస్టు మాసము చివరి వారంలో ఉన్నాం కదండి. అంటే మరొక నెల ఆయన మహాకృపలో మనల్ని అందరినీ భద్రపరిచాడు. మరొక మాసం కంప్లీట్ చేసుకొని రేపటి నుంచి మరొక నెలలోకి ఆయన మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. అందును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం గత కొంత కాలం నుంచి అంటే కొన్ని వారాల నుంచి శాశ్వతమైన దేవుని ప్రేమ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే ఆయన విడిచిపెట్టని ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. అంటే మన జీవితాలలో అని మాత్రమే కాదు, కానీ ఆయన సృష్టిలో ఏది చేసినా ఏమి మాట్లాడినా ఏమి ఆజ్ఞాపించినా ఏ విధంగా కోపపడినా ఏ విధంగా శిక్షించినా ఆయన ఏమి చేసినా కూడా అందులో ప్రేమ ఉంటుంది అనే విషయము ప్రతి వ్యక్తికి అర్థం కావాలి. అది శిక్షనే కావచ్చు, ప్రేమనే కావచ్చు, ఆయన ఉగ్రతే కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆయన నుంచి వచ్చింది అని అంటే అది ప్రేమపూర్వకమైనది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి కదా. మనకు తెలుసు, 1 జాన్లో 4th చాప్టర్ 8th వర్స్లో ఉంటుంది. దేవుడు ప్రేమాస్వరూపి. అవుట్ ఆఫ్ హిజ్ లవ్, ఆయన ప్రేమలో నుంచి సమస్తాన్ని చేస్తున్నాడు. ఆయన ప్రేమలో నుంచి సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ఆయన ప్రేమలో నుంచి సమస్తాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు, మన జీవితాలలో అనుమతిస్తున్నాడు అనే విషయము మనందరికీ అర్థం కావాలి. మొట్టమొదటగా మన జీవితంలో మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినా అది దేవుని చిత్తంలో మనం ఉన్నట్లయితే, లేకపోతే ఆయన బౌండరీస్లో మనము ఉన్నట్లయితే, ఆయన అధికారం కింద మనము ఉన్నట్లయితే, మన జీవితాలలో ఏది జరిగినా అది సంతోషమే కావచ్చు, దుఃఖమే కావచ్చు, ఇంకొకటే కావచ్చు, ఇంకొకటి ఏ సందర్భమైనా, కష్టమైనా నష్టమైనా, శ్రమ అయినా వేదనైనా, సంతోషమైన ఆనందమైన, అది ఏదైనా కూడా అది దేవుని మేలు కొరకు జరుగుతున్నాయి, దేవుని ప్రేమలో నుంచి వచ్చాయి అనే విషయం మనందరికీ అర్థం కావాలి. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాదు, ఆయన ప్రేమ గలవాడు కాదు, ఆయననే ప్రేమ. అంటే డిఫరెన్స్ ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు ఒక స్వీట్ని తయారు చేస్తాం. స్వీట్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా స్వీట్గానే ఉంటుంది అంటాం కదా, స్వీట్గానే ఉంటుంది. అయితే ఆ స్వీట్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ కదా. స్వీట్ తయారు చేయాలి అని అంటే కొన్ని ఐటమ్స్ అన్నీ కలిపిన తర్వాత అది స్వీట్గా తయారవుతుంది. అంటే అది స్వీట్ ఎందుకు అయింది? కొన్నిటి కలపడం వల్ల అది స్వీట్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒగరుగా ఉండొచ్చు, ఒకసారి చేదుగా తయారవచ్చు. కానీ షుగర్ని తీసుకుందాం, లేకపోతే బెల్లాన్ని తీసుకుందాం, అది కాంబినేషన్ ఆఫ్ కాదు కదా, అది కాంబినేషన్. అది ఏది కలపలే, అది ఒరిజినల్, అది ఇట్ సెల్ఫ్ కదా. షుగర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్వీట్. ప్రేమ స్వరూపి అని అంటే ఇప్పుడు ఆ బెల్లంలో నుంచి లేకపోతే షుగర్లో నుంచి ఒక్క ముక్క ఏది తీసుకున్నా స్వీట్గానే ఉంటుంది. లేకపోతే మనం తయారు చేసిన కాంబినేషన్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మనం ఏదన్నా తీసుకున్నప్పుడు తిన్నప్పుడు అది చేదుగా ఉండొచ్చు, ఒగరుగా ఉండొచ్చు, మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్వీట్లో అంటే షుగర్లో కానీ లేకపోతే బెల్లంలో నుంచి కానీ ఏ ముక్కను తీసినా, ఏ పార్ట్లో తీసినా అది స్వీట్గానే ఉంటుంది. అంటే దేవుని యొక్క క్యారెక్టర్ అది. ఆయనలో నుంచి ఏది వచ్చినా, ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయనలో నుంచి ఏది వచ్చినా, ఏ భాగాన్ని తీసుకున్నా, ఏ క్యారెక్టర్ని తీసుకున్నా అది ప్రేమ. ఎందుకు? ఆయన మంచివాడు. ఆ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు, అది కోపమే కావచ్చు, అది ప్రేమనే కావచ్చు కదా, అది మన మీద మనల్ని డిసిప్లిన్ చేసే పద్ధతే కావచ్చు, అది మనల్ని శిక్షిస్తున్నదే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన నుండి వచ్చింది మన జీవితాలలో అని అంటే మనం గమనించాల్సింది అది ప్రేమతో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రేమ, ఆయన మంచితనము అనే విషయం మనకు అర్థం కావాలి. హీ ఈజ్ గుడ్, హీ ఈజ్ లవ్ కదా.
ఈ విషయాలనే మనము పోయిన వారం కూడా నేర్చుకునే ప్రయత్నం చేశాం. చిన్న కుమారుని జీవితంలో చూసాం కదా. చిన్న కుమారుని జీవితంలో తండ్రి అనుమతించిన పరిస్థితిని చూసాం కదా. తండ్రి యొక్క ప్రేమను బట్టి కుమారుని శిక్షించాడు. కుమారుడు సరిచేయబడి తిరిగి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. అబ్రహాము జీవితంలో కూడా మనం అదే చూసాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడాలి అని అంటే కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చింది కదా. ఒక మేలు జరగాలి అని అంటే, ఒక మంచి మన జీవితంలో జరుగుతుంది అని అంటే అందులో దేవుని యొక్క ప్రేమ, ప్రణాళిక, మంచితనము దాచబడ్డాయి అనే విషయం మనకు అర్థం కావాలి కదా. ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నువ్వు వెళ్తున్నది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ స్థితి నుండి నువ్వు వెళ్తున్నా, ఒకవేళ నువ్వు దేవుని అధికారం కింద ఉన్నావు అని అంటే ఖచ్చితంగా రేపటి దినమున నీకు మేలు జరగబోతుంది అని అర్థం. రేపటి దినమున సమస్తమును కూడా సమకూడి మేలుగా మార్చబడబోతున్నాయి అని అర్థం. ఆయన బౌండరీస్లో నువ్వు ఉన్నట్లయితే, ఆయన అధికారం కింద నువ్వు ఉన్నట్లయితే, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే, లేకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఈరోజు 1-2 ఉదాహరణలు తీసుకొని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అబ్రహాము జీవితాన్ని చూసాము. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో, 13వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనాలను నేను చదువుతాను. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. ఇది ఎవరి గురించి రాయబడింది? ఎవరి గురించి రాయబడింది? ఇది సౌలు గురించి రాయబడింది అనే విషయం మనకు ఖచ్చితంగా తెలుసు కదా. సౌలు గురించి రాయబడి ఏమని రాస్తున్నాడు? అందుకు సమూయేలు ఇట్లనెను. ఏమంటున్నాడు? సమూయేలు మాట్లాడుతున్నాడు. సౌలు గురించి రాయబడింది. సమూయేలు గురించి, సౌలు గురించి రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏం చేశాడు సౌలు? అవివేకపు పని చేశాడు. అయితే నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉన్నాడు. ఇక్కడ 2 వ్యక్తుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి సౌలు గారు. సౌలు గారి జీవితం పట్ల, సౌలు గారి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఇజ్రాయేలీయుల మీద ఆయనను రాజుగా నియమించిన మొదటి దినము నుంచి కూడా దేవుడు తన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఏం ప్రణాళిక? ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. ఇజ్రాయేలీయుల మీద సౌలును సదాకాలం రాజుగా పెట్టడానికి, తన తర్వాత తన పిల్లలను, తన పిల్లల తర్వాత తన పిల్లలను, తన పిల్లల తర్వాత తన పిల్లలను, ఇలా తన జనరేషన్స్ అన్ని, తన వంశాన్ని అంతటిని కూడా ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ఉద్దేశం కదా, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగినవాడు. అర్హత లేకపోయినప్పటికీ సౌలును రాజుగా ఇజ్రాయేలీయుల మీద నియమించాడు. నియమించడము మాత్రమే కాదు, ఈ సౌలు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన తర్వాత తన రాజుగా ఉంటాడు, తన తర్వాత తన పిల్లలు రాజుగా ఉంటారు, తన పిల్లల తర్వాత తన పిల్లలు, ఇంకా వారి పిల్లలు రాజుగా ఉంటారు. అలా సదాకాలము కూడా ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండటానికి దేవుడు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని నీవు, నేను, మనము కూడా గమనించాలి. సౌలు వరకు మాత్రమే కాదు, సౌలు జీవితంలో మాత్రమే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఇదే ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇదే చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీ తర్వాత నీ పిల్లలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. వారి పిల్లలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీ వలన
నీ వలన నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతాడు నీ వలన. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఇక్కడ సమూయేలు ఏం మాట్లాడుతున్నాడు? అయితే దేవుడు నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేశావు కదా. రెండు ఆలోచనలు, సౌలు ఆలోచన ఎలా ఉంది, దేవుని ఆలోచన ఎలా ఉంది. దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, సౌలు ఏం చేశాడు? దేవుని ప్రణాళికనేమో తన పట్ల తన తరతరాలు ఆశీర్వదించాలని, రాజులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతుంటే, సౌలు ఏం చేస్తున్నాడు? అవివేకపు పని చేస్తున్నాడు. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సౌలు ఆలోచన చేయకుండా తన ఆలోచన చొప్పున ఒక తప్పు చేశాడు, అక్కడ ఒక పొరపాటు చేశాడు. అక్కడ అవివేకపు పని, చేయవలసిన పని కాదది, తను చేయవలసిన పని కాదది. పైన 8 నుంచి వచనాలను చదివినప్పుడు అక్కడ యాక్చువల్ ఒక యుద్ధం జరగడానికి సిద్ధపడుతున్నారు. అయితే అక్కడ సమూయేలు వచ్చి బలి అర్పించాలి, దహన బలి అర్పించాలి. అది ఎవరు చేయాలి? సమూయేలు చేయాలి, దేవుని ప్రవక్త చేయాలి. ప్రవక్త చేయాల్సిన పనిని సమూయేలు రావడం కొంచెం ఆలస్యమైందని చెప్పేసి ఈ సౌలు తనంతకు తానుగా దహన బలి అర్పించేశాడు. దహన బలి ఎవరు అర్పించాలి? రాజు చేయాల్సిన పని కాదది, దేవుని సేవకుడు చేయాల్సిన పని, దేవుని ప్రవక్త చేయాల్సిన పని. సమూయేలు చేయాల్సిన పనిని తను అదే మాట అంటున్నాడు కదా. 12వ వచనం చివరి భాగంలో, ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించింది. నా అంతట నేను, నా ఆలోచన చొప్పున, నా జ్ఞానం చొప్పున వాళ్ళు వస్తారేమో, యుద్ధానికి వెళ్ళాలి అని నా అంతట నేను ఆలోచించాను. ఇది మన జీవితాలలో జరుగుతుంది. దేవుడు ఒక ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉంటాడు, నా జీవితంలో కలిగి ఉంటాడు. గొప్పగా ఆశీర్వదించాలని, తరతరాలు ఆశీర్వదించాలని దేవుని ఉద్దేశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేయాలి, దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేయాలి. ఆయన ప్రణాళిక ఏమైనది అనేది ఆలోచన చేస్తే ఎంత అద్భుతమైనది అనేది మనకు అర్థమవుతుంది. ప్రాబ్లం ఏంటి అని అంటే, సౌలు చేసింది ఏం చేశాడు? నా అంతట నేను, నా జ్ఞానాన్ని ఉపయోగించి శత్రువు వస్తాడేమో, యుద్ధం జరుగుతుంది, నేను ఓడిపోతానేమో. దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు, దేవుని చిత్తము నీ మీద ఉన్నప్పుడు ఎలా ఓడనిస్తాడు ఆయన? ఎలా శత్రువుకు నిన్ను అప్పచెప్తాడు? ఎలా కఠినమైన పరిస్థితుల గుండా నిన్ను తీసుకువెళ్తాడు? ఖచ్చితంగా జరగదు అది. సమస్య ఏంటి ఇక్కడ? నా అంతకు నేను దేవుని తృప్తిపరచాలని, ఆ మాట కూడా చూస్తా ఉంది అక్కడ 12వ వచనంలో, కూడి ఉంటే నేను చూసి ఇంకను యెహోవాని శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని. యెహోవాను శాంతిపరచాలి. ఎవరు శాంతిపరచగలరు? దేవుని శాంతిపరచగలరా ఎవరన్నా? దేవుని ఎవరు కూడా శాంతిపరచలేరు, ఆయనను సమాధానపరచలేరు, ఆయనకి ఇష్టంగా జీవించలేరు. ఎవరు జీవించగలరు? రాజు చేయాల్సిన పని రాజు చేయాలి, సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేయాలి. ఎవరికి అప్పజెప్పిన పని వారు చేయాలి. దేవుని చిత్తములో నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో, ఏ పనులు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడో ఆ పనులే చేయాలి. నీ ఇష్టం వచ్చిన పనులు కాదు, నా ఆలోచన చొప్పున అని మాట్లాడుతున్నాడు కదా. నా అంతకు నేను ఇది చేస్తున్నా, అది జరుగుతుంది మన జీవితాలలో. దేవుడు ఏం చేయడానికి మన జీవితాలలో ఇష్టపడుతున్నాడు, మనము ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఇష్టపరచాలి, దేవుని శాంతిపరచాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి అని అంటే మనము చేయాల్సింది నీకు నాకు అప్పజెప్పిన పనిని చేస్తేనే. అదే మాట ఎక్కడ చూస్తాం మనం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలోనే, ఇదే 15వ అధ్యాయం 22వ వచనాల్లో చూస్తాను. మొదటి సమూయేలు 15:22 వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏంటి శ్రేష్టము? ఎవరు ఆయనను సంతోషపరచగలరు? బలులు అర్పించడం వలన ఆయన సంతోషపడడు. ఏదో ఇచ్చి దేవుని సంతోష పెట్టాలి అని అనుకుంటే ఆయన సంతోషపడడు. ఆయనకు ఎవరు బ్రైబ్ ఇవ్వలేరు కదా, ఎవరు ఆయనకు ఏదో ఇవ్వడానికి ఆయనకేం తక్కువ కాల. అయితే ఆయన ఎందులో సంతోషిస్తాడు? ఆజ్ఞ వినుట వలన, ఆయన మాట వినుట వలన. అది శ్రేష్టము, అది ఆయనకి ఇష్టము.
ఇక్కడ సౌలుకు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేయాలి. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయి, నువ్వు నీ పని అంతవరకే. కానీ సమూయేలు ఆయన బలి అర్పిస్తాడు దేవునికి. వీళ్ళకు మధ్యలో ఉండేవాడు ఆయన సమూయేలు, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త. ఆయన చేయాల్సిన పని నువ్వు చేసి అవివేకపు పని చేశావు. ఇది మన జీవితాల అవివేకపు పనులను మనం కూడా చేస్తుంటాం. మన సొంతంగా ఆలోచన చేసి మన జ్ఞానం చొప్పున మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఆలోచన చేయాల్సిందే. ఒక మేలు జరగాలి అని అంటే దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో నా జీవితం పట్ల ఆయన ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, నాకు ఏం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నా జీవితంలో ఏం చేయమని నన్ను కోరుకుంటున్నాడు, అది మాత్రమే చేయాలి. అలా చేయలేక సౌలు ఏం చేశాడు చూడండి, అక్కడ ఏం రాయబడిందో 13వ వచనంలో చివరిలో, నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేటివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. చూసారా, నీ రాజ్యము ఇక నిలువదు. ఎందుకు? నువ్వు చేయకూడని పని చేశావు. నీకు అప్పచెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇక్కడ రెండు విషయాలు. దేవుని ఆజ్ఞను ఆయన ధిక్కరించాడు, సమూయేలు గారిని అవమానపరిచాడు కదా. సౌలు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన పని ఏంటి, దేవుడు ఎవరికి ఏం పని చెప్పాడు, సమూయేలు చేయాల్సిన పని నువ్వు చేసావంటే సమూయేలుని ఏం చేస్తున్నాడు? అవమానపరుస్తున్నాడు. అందరి ముందర అవమానపరిచాడు కదా. సమూయేలు వచ్చి చేయాల్సిన పని తనంతకు తానుగా చేశాడంటే సమూయేలు వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా ఊరికే చూస్తూ కూర్చుండాలి. సమూయేలు సేవకుడు వచ్చి ఏం చేయాలి? అక్కడికి వచ్చి ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది జరగాలి. ఆయన వచ్చి దహన బలి అర్పించక సమూయేలుని అవమానపరచడం వలన, దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీ రాజ్యము నిలువదు. నీ రాజ్యం నిలవకుండా యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. తన చిత్తానుసారమైన మనిషిని దేవుడు కనుక్కున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఇది జరగాలి, నా జీవితంలో ఇది జరగాలి. మనల్ని ఆయన కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఆయన చిత్తానుసారమైన మనుషులము అని ఆయన కనుక్కోవాలి, ఆయన బిడ్డలము అని ఆయన కనుక్కోవాలి. ఎవరు ఆయన చిత్తానుసారమైన మనుషులు అని అంటే నెక్స్ట్ టు హిజ్ హార్ట్ అనమాట. అంటే దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో దావీదు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన చిత్తానుసారమైన మనుషుడు అంటే ఏంటి అర్థము? దేవుడు ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో దావీదు అదే చిత్తాన్ని కలిగి ఉన్నాడు, అదే చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని హృదయం దేని పట్ల ఆశ కలిగి ఉందో, భారం కలిగి ఉందో దావీదు అదే భారాన్ని కలిగి ఉన్నాడు. ఉదాహరణకు మంచి కాపరిగా దావీదు గారు కనపడతారు కదా. దావీదు మంచి కాపరి కదా. తన గొర్రె కొరకు తన ప్రాణాన్ని కూడా బలిగా పెట్టి సింహాన్ని, ఎలుగుబంటిని కొట్టి చంపిన వ్యక్తి కదా. తనకు ఇవ్వబడిన బాధ్యతను చక్కగా, సక్రమంగా, యథార్థంగా, నమ్మకంగా జరిగిస్తున్నవాడు దావీదు గారు. ఎక్కడో ఉన్నాడు, తృణీకరించబడిన వాడే. అందరూ గమనించాలన్నది దావీదు యొక్క ఉద్దేశం కాదు. గొర్రెల కాపరే చిన్న పని అప్పచెప్పాడు, కానీ తనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తున్నాడు. ఇది ఎవరు గమనించినా గమనించకపోయినా పైనుండి దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసేవాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చూసేవాడు. నీవు నేను ఏమి చేసినా, నేను ఎన్నుకోబడాలి, దేవుని చేత ఎన్నుకోబడాలి, నడిపించబడాలి అని అంటే మొట్టమొదటిగా నేను చేయవలసిన పని, నాకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా, నా ముందుకు ఏ పని వస్తుందో, దేవుడు నాకు ఏ పని అప్పచెప్పాడో దీనిని నమ్మకంగా, యథార్థంగా చేయాలి. అప్పుడు ఆయనకి ఎలా తయారవుతామో? చిత్తానుసారంగా, హృదయానుసారుడు కదా. ఈ దావీదుకి ఏమని పేరు? దేవుని హృదయానుసారుడు. హృదయానుసారంగా నడుచుకునేవాడు. తనకంటూ ఒక చిత్తం లేదు, తనకంటూ ఒక ఆలోచన లేవు. అసలు తను ఏమనుకున్నాడు? దేవుని చిత్తం ఏదో నా చిత్తం అదే. తన చిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తంలో జీవించడానికి ఇష్టపడిన వారు. యుద్ధంలో అన్నదమ్ములు అందరూ ఉన్నారు, చక్కగా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈయన మాత్రము గొర్రెలను కాచుకుంటున్నాడు అరణ్యంలో. బాధపడట్లా. తనకు అప్పచెప్పిన పని ఏదైనప్పటికీ కూడా నమ్మకంగా చేస్తున్నాడు. తన గురించి కాదు, దేవుని చిత్తానుసారంగా నమ్మకంగా
ఆయన జీవించేవాడుగా దావీదు బాలుని నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అలాగే జీవిస్తున్నాడు. కాబట్టి సౌలును తీసివేసి కుర్రవాడు, చాలా బాలుని సింహాసనానికి ఎక్కించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి? అరణ్యంలో ఉన్నారు. ఎవరు చూశారు ఆ వ్యక్తిని? ఎవరైనా గమనిస్తున్నారా? మంచి ఒక రాజు గమనించాడా, లేకపోతే పెద్ద వాళ్ళు ఆయనను గమనించారా? అరే నువ్వు మంచి పనులు చేసావు కాబట్టి ఇదిగో నీకు ఈ పొజిషన్ ఇస్తున్నానని ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయము మనకు అర్థం కావాలి. అయితే ఎప్పుడు జరుగుతుంది ఇది? నాకు ఇవ్వబడిన ఏ పని అయినా ఆయన చిత్తానుసారముగా మాత్రమే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తూ, మన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తానుసారుడు అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తం ఏదో తెలుసుకొని జీవించడం, నా చిత్తం కాదు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? నా అంతకు నేను పని చేశాను అంటున్నాడు. సౌలు నా అంతకు నా చిత్తానుసారంగా నేను పని చేశాను. కానీ దావీదు తనంతకు పని చేయట్లా, దేవుని చిత్తానుసారంగా పనులు చేస్తున్నాడు. ఇది జరగాలి మన జీవితంలో. దేవుడు మనల్ని ఎన్నుకోవాలి, మన తర్వాత తరాలన్నీ ఆశీర్వదించబడాలి అని అంటే మనం చేయాల్సిన పని, మనకు ఆయన ఏం చెప్పాడు అది మాత్రమే చేయాలి. వేరే వాళ్ళు చేసేది కాదు, వేరే వాళ్ళని అనుసరించేది కాదు. క్రీస్తు వారిని, దేవుణ్ణి మాత్రమే అనుసరించి జీవించాల్సినది క్రైస్తవ జీవితం. యాక్చువల్గా ఆలోచన చేయండి, క్రైస్తవ జీవితానికి స్వేచ్ఛ లేదండి. స్వతంత్రంగా ఆలోచించుకునే శక్తి లేదు ఎవరికి కూడా. సొంతంగా జీవించే మార్గాలు ఏవి లేవు క్రైస్తవ జీవితంలో. దేవుని మార్గము తప్ప మనిషికి, లేకపోతే క్రైస్తవునికి స్వతంత్రంగా ప్రవర్తించే అధికారం లేదు. ఇది మనకు అర్థం కావాలి. నా సొంత ఆలోచనలు నేను ఉపయోగించకూడదు, సొంత జ్ఞానాన్ని నేను ఉపయోగించకూడదు. దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని మార్గాలేంటో అది మాత్రమే తెలుసుకొని బ్రతకాలి క్రైస్తవుడు. ఎందుకు మరి? నాకు ఆశీర్వాదాలు వద్దా? నీకంటే గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడక. ఊహించని ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను మాత్రమే కాదు, నీ తర్వాత నీ పిల్లలను మాత్రమే కాదు, నీ తర్వాత నీ పిల్లలను సదాకాలము ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎప్పుడు? ఆయన చిత్తానుసార ప్రకారంగా జీవించినప్పుడు. ఇది ఆలోచన చేద్దాం. ఎప్పుడు కూడా మనము మన మన చిత్త ప్రకారము ఆలోచన చేయకూడదు. దేవుని హృదయం ఏమై ఉన్నది? తండ్రి హృదయం ఏమైంది? ఆయన ఏదైనా మన జీవితంలో చేస్తున్నాడు, అనుమతించాడు అంటే అది ఆయన ప్రేమతో మన జీవితంలో అనుమతించాడు. ఆయన మంచి జరగాలని మన జీవితంలో అనుమతిస్తున్నాడు. ఆ విషయం గ్రహించినప్పుడు నేను తండ్రి చిత్తాన్ని కాకుండా వేరే చిత్తాన్ని చేయలేను. నా సొంతంగా నేను ఆలోచన చేయలేను. దేవునికి నచ్చని లక్షణాలను, ఆలోచనలను, క్రియలను నేను చేయలేను. కానీ హృదయానుసారుడే దావీదు, దేవుని హృదయానుసారుడే. కానీ తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, పాపం చేశాడు. దాదాపుగా 1 సంవత్సరము దావీదు గారు దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఈ విషయం తెలుసా మనకి? 1 సంవత్సరము దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోయి, దాదాపు 1 సంవత్సరము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు దావీదు. దాదాపు 1 సంవత్సరం దేవుడు దావీదుతో మాట్లాడలేదు. ఈ విషయం ఎక్కడో మనకు తెలుసు కదా. బెత్షెబా విషయంలో 2వ సమూయేలులో 11వ అధ్యాయము మొదటి వచనాల నుంచి చూస్తే, అక్కడ వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు అతని వారిని ఇజ్రాయేలీల వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణంను ముట్టడివేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఏమని రాయబడింది? అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడుండాలా? యుద్ధ భూమిలో ఉండాలి, యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఎక్కడున్నాడు దావీదు గారు? యెరూషలేములో మందిరంలో తన ఇంట్లో ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు యుద్ధానికి. సైన్యాధిపతి యోవాబు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు, యుద్ధం చేస్తున్నారు. అక్కడ చేయాల్సిన పని దావీదు చేయకుండా అలక్ష్యం చేసి హ్యాపీగా యెరూషలేములో ఉండిపోయాడు. ఉండిపోయాడు, ఏం చేస్తున్నాడు? బాగానే ఉంది, ఉండిపోయాడు అనుకుందాం, ఏదో కారణం వల్ల ఉండిపోయాడు. కానీ ఏ కారణం వల్ల ఉండిపోయాడు? ఆయన పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి నిద్రపోతున్నాడు.
యెరూషలేములో ఉండి నిద్రపోతున్నాడు దావీదు గారు. ఎప్పుడు నిద్రపోతున్నాడు? తెల్లవారుజామున నిద్రపోతున్నాడా? పొద్దుగుంకు వేళ చేయకూడని పనులు. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళలా, పడుకోవలసిన సమయం కాని సమయంలో పడుకున్నాడు కదా. ఏ సమయంలో ఏమి చెయ్యాలో అన్నది ఖచ్చితంగా క్రైస్తవునికి, విశ్వాసికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒక చిన్న అలక్ష్యము దావీదు జీవితంలో ఒక గొప్ప లేకపోతే ఒక గొప్ప పాపాన్ని చేసేలా ప్రేరేపించింది. చేయకూడని పని చేయడం వలన, చేయవలసిన సమయంలో చేయకూడని పని చేయడం వలన అది ఎంత గొప్ప లేకపోతే ఎంత పెద్ద పాపాన్ని దావీదు చేసేలా ప్రేరేపించింది. ఏం జరిగింది? నిద్ర లేచాడు. అప్పుడే బాగా నిద్రపోయాడు. నిద్రపోయి లేచి మిద్దె మీద నుంచి అట్లా షికార్కని వచ్చి మిద్దె మీద నుంచి కిందికి చూస్తున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తుంది చూశాడు. తప్పు చేశాడు, పాపం చేశాడు, పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఆ బెత్షెబ గర్భవతి అయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఒక తప్పు చేశాడు, నిద్రపోయాడు, యుద్ధానికి వెళ్ళలా. తర్వాత బెత్షెబాను చూశాడు, తప్పు చేశాడు, ఇంకొక తప్పు చేశాడు. తర్వాత ఇంకొక తప్పు చేశాడు, పాపం చేశాడు. ఇంకొక తప్పు ఏం చేశాడు? ఊరియాను, అంటే ఊరియా భార్య కదా, ఊరియాని, ఈ విషయాలు తెలుసు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను. ఊరియాను యుద్ధ భూమిలో నుంచి పిలిపించాడు. ఈ పాపానికి నేను బాధ్యుణ్ణి కాను అని ఊరియా మీద వేయడానికి ఊరియాని ఇంటికి పంపిస్తాడు. ఊరియా వెళ్ళడు. ఊరియా వెళ్ళకపోవడు కదా, నా మీదకి వచ్చేస్తుందనేమో చెప్పేసి ఊరియాను యుద్ధానికి పంపించి చంపించేస్తాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయాడు దావీదు గారు. ఎందుకు జరిగింది? దేవుని హృదయానుసారుడే. ఒక చిన్న సొంతంగా చేసిన ఆలోచన, తన జ్ఞానము చొప్పున చేసిన ఆలోచన, ఒక అలక్ష్యము, ఒక తప్పు, చిన్న తప్పు ఇంకొక తప్పుకి, ఆ తప్పు ఇంకొక తప్పుకి, ఆ తప్పు ఇంకొక, ఎంత గొప్ప పాపానికి హంతకునిగా కూడా మారాడు దావీదు గారు. బెత్షెబా వలన పుట్టిన కుమారుడు పుట్టేంత వరకు కూడా దాదాపు 1 సంవత్సరము దావీదు దేవుణ్ణి మర్చిపోయాడు. తను చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో దేవుని చిత్తం ఏంటో తెలియదా? గ్రహించలేకపోయాడు దావీదు. గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక తప్పు, ఒక నిర్లక్ష్యము మన జీవితాలలో కూడా ఇదే జరుగుతుంది. దేవుని నుండి దూరం చేస్తుంది. దేవుని జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో అనుకుంటూ ఉండొచ్చు దావీదు, దేవుని బిడ్డ నాకు రాజుగా పెట్టాడు కదా, నేను ఆయన చిత్తంలోనే ఉన్నాను అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టాడు అన్న విషయం అర్థం కావట్లా. ఎక్కడ? 11వ అధ్యాయంలోనే, అదే 11వ చివరి వచనాన్ని నేను చదువుతాను. 27వ వచనంలో చివరి భాగంలో ఆ కుమారుని కంటుంది, బెత్షెబా కుమారుని కంటుంది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దుష్కార్యము, తప్పు చేశాడు, పాపం చేశాడు, దుష్కార్యము. దేవునికి నచ్చట్లా ఆ పనులు. నచ్చని పనులు చేస్తే దేవుడు ఎలా ఉంటాడు? దావీదు వద్ద దేవుడు విడిచిపెట్టాడు. దావీదు కూడా జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఒక చిన్న నిర్లక్ష్యం. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? దేవుడు తనను ఎందుకు నియమించాడు? అరణ్యంలో ఉన్న వారిని తీసుకొచ్చి ఏం చేశాడు? రాజుగా చేస్తే తను చేయాల్సిన పని ఏంటి? ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? ఆలోచన చేద్దాం. దేవుని మార్గాలేంటో మనకు అర్థం కావాలి. దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం కావాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నా సొంత ఆలోచన కాదు, నా సొంత జ్ఞానము కానే కాదు. పొరపాటున ఒకవేళ ఆలోచన చేస్తే దేవుడు మన తరతరాములకు రావాల్సిన ఆశీర్వాదాలను తీసివేసి ఇక ఈ రాజ్యాన్ని నీ నుంచి తీసివేస్తాను అని చెప్పే అవకాశం ఉంది. 1 సంవత్సరం పాటు దావీదు మాట్లాడలేకపోయాడు దేవునితో. 1 సంవత్సరం పాటు పాపములోనే తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ తప్పును గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు దావీదు విడిచిపెట్టాడు. దేవుని యొక్క ఉగ్రత. తర్వాత ఒక సేవకుడిని పంపిస్తాడు కదా, నాతానును పంపించి, ఒక చిన్న స్టోరీ, ఇదంతా మనకు తెలుసు. నాతానును పంపించి గద్దించినప్పుడు అక్కడ ఆ నాతాను మాట్లాడుతున్న మాటలు చూద్దాం, ఎంత భయంకరంగా ఉంటున్నాయి అక్కడ. 11వ వచనంలో, 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాను నేను. నా మాట ఆలకింపుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను.
పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి, కానీ ఇజ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతును అని. ఎంత భయంకరంగా, ఎంత కోప్పడ్డాడు దేవుడు, ఎంత కోపం వచ్చింది అంటే పట్టించుకోవడం కాదు, ఏం తప్పు చేస్తున్నాడో తెలుసుకోలేని స్థితిలోకి దావీదు వెళ్ళిపోయాడు. పాపం మీద పాపం చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయి నాతానును పంపించాడు. ఇంకా ఎంతకాలం ఇలా జీవిస్తాడు? పోయి మాట్లాడు తనతో, తన తప్పు తెలిసేలా చేయమని చెప్పేసి నాతానుతో చెప్తే నాతాను విషయాలు చెప్తున్నాడు. కానీ దావీదు హృదయానుసారుడైనంత మాత్రాన దేవుడు శిక్షించట్లేదా? తప్పు చేసిన ఎవరినైనా ఆయన శిక్షిస్తాడు. ఏం చెప్తున్నాడు? నీ ఇంటి వారే నీకు పగవారైపోతారు. నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, ఘోరమైన పాపాన్ని బట్టి నీ ఆలోచన నువ్వు చేసావు, నీ ఇంటి వారే నీ పగవారైపోతారు. పరాయివాని భార్యను నువ్వు చేర్చుకున్నావు, పరాయివాని భార్యను నువ్వు తప్పు చేసావు, భార్యతో నువ్వు రహస్యంగా చేసావు, కానీ నీ భార్యలను నేను ఇజ్రాయేలులందరూ చూస్తుండగా వేరే వాళ్ళకి అప్పచెప్తాను. ఎంత భయంకరమైన తప్పక, ఎంత భయంకరంగా ఎంతగా దేవుడు కోపడ్డాడు చూడండి, ఎంతగా వేదన పడ్డాడు దేవుడు. తన బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు కదిలించబడతాడు, ఎంతో వేదన పడతాడు. అది ఆలోచన చేయాలి. కానీ శిక్ష కూడా అలాగే ఉంటుంది. తప్పు తెలుసుకోలేకపోయాడు, కానీ ఆ విధంగానే దావీదు గారు తరిమివేయబడ్డారు కదా, అరణ్యంలో తరిమివేయబడ్డాడు కొన్ని సంవత్సరాలు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎట్లొచ్చింది? సౌలు గారికి రాజ్యం పోయింది. ఎందుకు? దేవుని చిత్తము తెలుసుకోలేదు కాబట్టి. దావీదు గారు తరిమివేయబడ్డారు, దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు, దేవుని హృదయానుసారుడైనప్పటికీ. ఎలా సాధ్యమైంది? సొంతంగా ఆలోచించడం వలన, సొంత జ్ఞానము, సొంత చిత్తము. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. కొంచెం కఠినంగానే ఉంటుంది, నిజమే. ఈ కఠినమైన మాటలు నీలో ఉన్న రాతి హృదయాన్ని పగలగొట్టడానికే. మన ముందు ఏదైనా దృష్టాంతరంగా ఆయన చెబుతున్నాడు అంటే నీలో నాలో మారు మనస్సు పుట్టించడానికే, సత్యమైన మార్గంలో నడిపించడానికే అనే విషయం మనకు అర్థం కావాలి. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుతాను. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు, మేలులు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఏది మేలు? లోపల ప్రేమిస్తే ఏమవుతుంది కదా, మన పిల్లలను ప్రేమిస్తుంటాం, కానీ ఎక్కడ మనం తప్పు చేస్తుంటాం, వాళ్ళు తప్పు చేసినా ప్రేమించడం తప్పు అని అర్థం. సపోజ్ ఇప్పుడు ఏలీ గారు ఉన్నారు, ఏలీకి 2 కుమారులు, హోఫ్ని, ఫినెహాస్ కదా. హోఫ్ని, ఫినెహాస్ 2 ఉన్నారు. సమూయేలు పెరుగుతున్నారు. హోఫ్ని, ఫినెహాస్లు ఏం చేస్తున్నారు? భయంకరమైన పాపం చేస్తున్నారు, మందిరాల్లో భయంకరమైన తప్పు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. ఏలీ ఏం చేయాలి? గద్దించాడు, ఒక మాట అన్నాడు, నిజమే. కానీ వాళ్ళను సరైన మార్గంలో పెట్టేంతగా గద్దించాల కదా. లోపల కుమారుల పట్ల ప్రేమ ఉండొచ్చు, కానీ ఏం చేయాలి? యాక్చువల్గా ఏలి వారిని శిక్షించాలి, వీలైతే అక్కడి నుంచి పంపించేయాలి, మందిరంలో ఉండకుండా చేయాలి. ఎందుకు? మేలు చేయడానికి ఇష్టపడేవాడే అయితే తన బిడ్డల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలి అని అంటే ఊకి లోపల ప్రేమించడం కంటే గద్దించడం మేలు, సరైన మార్గంలో నడిపించడం మేలు. గద్దించలేకపోయాడు ఏలి. తర్వాత హోఫ్ని, ఫినెహాస్ ఏమైపోయారు? చనిపోయారు, యుద్ధంలో చనిపోయారు. దేవుడు వారిని చంపనై ఉండెను కాబట్టి అని రాయబడింది. భయంకరమైన మాట అది. దేవుడు వాళ్ళని మరణానికి అప్పగించాలని ఇష్టపడ్డాడు, వాళ్ళు చేస్తున్న తప్పును బట్టి. ప్రేమించడం కంటే, లోపల ప్రేమించడం కంటే గద్దించడం మేలు. అది మేలును చేస్తుంది, గద్దించడము మేలును చేస్తుంది కదా. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరిన వాడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడంట. ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము మన హృదయాలను గాయపరుస్తుంది, గాయపరచాలి. గాయమైనప్పుడు ఒక మేలు జరుగుతుందన్న విషయం మనకు అర్థం కావాలి. స్నేహితునిగా, లేకపోతే దేవుడు ఒక స్నేహితునిగా, లేకపోతే వాక్యం మనకు స్నేహితునిగా మన హృదయాలను సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అది మనకు మేలును కలుగచేస్తుంది. మన తప్పులు ఎత్తి చూపిస్తున్నప్పుడు, సరిచేసుకున్నప్పుడు మనము సరైన మార్గంలో నడిచే అవకాశం ఉంది.
పరాయివాడు ఏం చేస్తాడంట? ముద్దులు పెడతాడు లెక్కలేని. అంటే మనం చేస్తున్న తప్పులను సరిచేసే సమర్థిస్తూ ఉంటాడు. అంటే మనం చేసిన తప్పును తప్పు అని చెప్పకుండా సరే ఇలా దానినే మళ్ళీ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. పర్వాలేదు చేయొచ్చు, కాబట్టి నువ్వు ఇలా చేసావు కాబట్టి అలా జరిగింది, అలా చేసావు కాబట్టి లేదా అందులో తప్పేముంది అని సర్ది చెప్తూ ఉంటారు, వాళ్ళను హెచ్చిస్తూ ఉంటారు, వాళ్ళకు వంత పాడుతూ ఉంటారు. అది తప్పది. అది ఒకవేళ తప్పు జరిగినప్పుడు గద్దించడము, లేకపోతే సరిచేయడము, సరైన మార్గాన్ని బోధించడము, స్నేహితునిగా వాళ్ళ మేలు కోరేవాడిగా ఉండాల్సిన స్నేహితుడు చేసే పని అది. ఇది జరగాలి మన జీవితంలో. వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు, సరిచేసుకోబడినప్పుడు మన జీవితాలు మేలుకరంగా సరైన మార్గంలో నడుస్తాయి. అందుకనే ఒక మేలును ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే, ఒక మేలును ఎక్స్పెక్ట్ చేయాలి అంటే, దేవుని నుండి ఒక ఆశీర్వాదం ఎక్స్పెక్ట్ చేయాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్ప. ఒక సర్జరీ జరగాలి అని అన్నప్పుడు ఏం చేస్తాం? శరీరాన్ని కోయాల్సిందేగా. సర్జరీ చేసేటప్పుడు శరీరంలో కోసి అందులోని ఏ చెడు అయితే ఉందో, అందులో ఉండకూడని భాగం ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలి. శరీరం కట్ చేయబడాలి. శరీరం కట్ చేయకుండా లేదు చేయకుండా ఊకే పై మందులు ఇస్తే ఏమవుతుంది? పై పూత పూసినట్టు అవుతుంది కదా. టెంపరీగా అది రోగం తగ్గొచ్చు, టెంపరీగా నొప్పి తగ్గొచ్చేమో, కానీ లోపల ఏం జరుగుతుంది? ముదిరిపోతుంది. ఏమైపోతుంది? ఒకరోజు మరణానికి తీసుకువెళ్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? గాయపరచాలిగా శరీరాన్ని. గాయపరుస్తున్నవాడు నీ మేలు కోరుకునేవాడు, గద్దిస్తున్నవాడు నీ మేలు కోరుకునేవాడు. ఇది మనకు అర్థం కావాలి. దేవుని వాక్యం అలాంటిదే. అందుకనే కొన్ని సత్యమైన విషయాలు బైబిల్లో దేవుడు మన కొరకు రాయించాడు. దావీదు జీవితంలో జరిగింది, సౌలు జీవితంలో జరిగింది, అబ్రహాము జీవితంలో జరిగింది, తప్పిపోయిన కుమారుని జీవితంలో జరిగింది. అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే, అవుట్ ఆఫ్ హిజ్ లవ్. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇవన్నీ చేస్తున్నాడు. అదే మాట మనం ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం కదా. 3వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 11, 12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఎవరిని గద్దిస్తాడు ఆయన? ప్రేమించిన వారినే, ఇష్టపడిన వారినే. ఇది మనకు అర్థం కావాలి. ఆయన గద్దింపును తృణీకరించకూడదు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నేను సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మేలు జరగాలి అంటే కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. స్ట్రిక్ట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అంటే ఊరికే అవుతాడా? స్ట్రిక్ట్గా చేయవలసిన పనులు చేయాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఊరికే రాదది. కమిటెడ్గా దేవుని చిత్తము చేయాల్సిన అవసరము ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి ఉంది. దేవుడు గద్దిస్తాడు, సరిచేసే ప్రయత్నం చేస్తాడు, సరైన మార్గం చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎవరి కోసమో? ప్రేమిస్తున్నాడు. తండ్రిగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి ఆ పని చేయగలుగుతున్నాడు. ఆలోచన చేద్దాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నాము అని అంటే అది మన మేలు కొరకే. సరి చేసుకోవలసిన విషయం ఖచ్చితంగా ఉంది. సరి చేసుకోకపోతే దానికి కన్సిక్వెన్సెస్ కూడా, ఫలితాలను కూడా ఖచ్చితంగా. వాక్యము సత్యమైనదండి, వాక్యము యథార్థమైనది, సత్యమైనది, అది తప్పిపోదు. అందుకనే మీరు ఎవరంతకు వారు ఆలోచన చేయాల్సింది దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. దేవుడు నా గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, నా నుంచి ఏమి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు, అది మాత్రమే ఆలోచన చేయాలి. ఎదుటివారు ఏం చేస్తున్నారు కాదు. పక్కవారు పక్కవాని పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నీకు సంబంధం లేదు. అది నీకు దేవునికి, నీ గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, నువ్వు దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నావు, ఇది మాత్రమే క్రైస్తవ జీవితం. ఎదుటివారు దేవుని గురించి ఏమి ఆలోచిస్తున్నాడు, ఎదుటివారి పట్ల దేవుని ప్రణాళిక ఏమన్నది నీకు సంబంధం లేదు. ఒకవేళ నీకు సంబంధం అంటే నీకు చెప్తాడు కదా. నీకు సంబంధం లేని విషయాల గురించి ఖచ్చితంగా ఆలోచన చేసే ప్రయత్నం చేయొద్దు. దేవుడు నాకు ఏం చెప్పాడు, నేనేం చేస్తున్నాను, సౌలుకి ఏం చెప్పాడు, సౌలు ఏం చేస్తున్నాడు, సౌలు పట్ల దేవుని ప్రణాళిక ఏమున్నది, దేవుని ప్రణాళిక
ఆ దావీదు పట్లే ఉంది. దావీదు అక్కడ తప్పు ఒప్పుకున్నాడు. కిందకి వచ్చినప్పుడు నెక్స్ట్ వచనంలో చూస్తే తప్పు నేనే చేశాను. నాతాను వచ్చి గద్దిస్తున్నప్పుడు నిజమే నేనే తప్పు చేశాను, పొరపాటు చేశానంటే నువ్వు చావకుండునట్లు అనే మాట రాయబడింది. తప్పు ఒప్పుకున్నప్పుడు అది మనము మరణానికి వెళ్ళకుండా, నిత్య నరకానికి వెళ్ళకుండా, శిక్షించబడకుండా శిక్ష తగ్గే అవకాశం ఉంది. నిజానికి అది ఒకవేళ మన పాత ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో ఉన్నట్లయితే మనకు శిక్ష వెంటనే వచ్చేదేమో. కానీ కృపాకాలంలో ఉన్నాం కాబట్టే మన తప్పులు సరిచేయబడడానికి మనకు దేవుడు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఇంతకుముందు మనం ఒకసారి చూసాం కొన్ని వారాల కిందట కదా, ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఉంది. దేవుడు 3 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, ఇవ్వవలసినంత సమయాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ యాక్చువల్గా కట్ చేసే సమయం వచ్చినప్పుడు కృప, దేవుని యొక్క కృప, ఆ తోటమాలి యొక్క కృప అంటే యేసుప్రభు వారి కృప మనల్ని ఇంకా సజీవులుగా ఉంచింది, సరిచేయడానికి, ఫలించడానికి, మన తప్పులు తెలుసుకోవడానికి. దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు అని అంటే మనం సరిచేయబడడానికే. దేవుడు గద్దిస్తున్నాడు అని అంటే మనం సరిచేయబడడానికే, సరైన మార్గంలో నడిపించడానికే, ఆ శిక్ష నుండి తప్పించబడడానికే, ఆయన స్వరూపంలోకి మార్చబడడానికే. కాబట్టి ఆలోచన చేద్దాం, కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మేలును, ఒక ఆశీర్వాదాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఒకవేళ నేను ఆలోచన చేసినట్లయితే కఠినమైన నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం జీవించవలసిన వారమై ఉన్నాం. అనేక దృష్టాంతరాలు మన ముందు ఉన్నాయి, అనేక విషయాల గురించి మనం నేర్చుకున్నాం. వాటిని చూసినప్పుడు నేను ఏం చేయాలి, నా గురించి నేను ఆలోచించకూడదు, నా ఆలోచన కాదు, నా అంతకు నేను చేయాల్సిన పనులు ఏం లేవు. ఇక్కడ దేవుని చిత్తమును మాత్రమే తెలుసుకొని చేయాల్సిన పనులు ఉన్నాయి, దేవుని హృదయాన్ని తెలుసుకొని చేయాల్సిన పనులు ఉన్నాయి. అప్పుడు మాత్రమే నేను ఆశీర్వదించబడతా, నా తర్వాత నా పిల్లలు ఆశీర్వదించబడతారు, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. కమిటెడ్ లైఫే, యథార్థమైన నమ్మకమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆజ్ఞను పాటించడమే శ్రేష్టము. కానీ బలులు అర్పించి దేవుణ్ణి ఏదో మెప్పు చేయాలని దేవుని ఎవరం కూడా మెప్పించలేం, దేవుణ్ణి ఎవరం కూడా సంతోషపెట్టలేం. ఆజ్ఞను పాటించుటయే శ్రేష్టము. అది మాత్రమే దేవుని సంతోషపరుస్తుంది, మరి ఏది కూడా దేవుని సంతోషపరచదు. ఈరోజు ఆలోచన చేద్దాం, దేవుడు నీకేం అప్పగింపాడు, నాకేం అప్పగించాడు, ఎవరికి ఏది అప్పగించారో ఆ పని చేస్తూ వెళ్తున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. అందులోనే మనకు సమృద్ధినిస్తాడు, అందులోనే మనల్ని గొప్పగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాంటి స్థితిలో మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.